మాజీ సీఎస్ జవహర్ రెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి. భోగాపురం సమీపంలోని 2 గ్రామాల్లోని అసైన్డ్ భూములపై కన్నేశారన్న ఆరోపణలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి. ఏకంగా 200 ఎకరాలను కొట్టేయడానికి జవహర్ రెడ్డి పథకం రచించారన్న విమర్శలు ఉన్నాయి. మరి విపక్షాల ఆరోపణల్లో నిజమెంత? భూ కబ్జా ఆరోపణలపై రైతులు ఏమంటున్నారు? అన్నవరం, తూడెం గ్రామాల్లో అసలేం జరుగుతోంది? అన్నవరం, తూడెం ఇవి రెండు చాలా చిన్న గ్రామాలు, కానీ ఒక రాష్ట్రానికి ఉన్నతాధికారినే అతని జీవితాన్ని కుదిపేశాయి. ప్రస్తుతం నా వెనుకున్నటువంటి ప్లేస్ కోల్కతా జాతీయ రహదారి. ఇది విశాఖపట్నానికి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను వెళ్తున్నటువంటి తూడెం అన్నవరం గ్రామం ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు. అసలు ఎందుకు ఇంత రాద్ధాంతానికి కారణమవుతుంది? ఎందుకు అక్కడ ఉన్నటువంటి రైతులు ఆందోళన చేస్తున్నారు? అసలు ఈ తూడెం అన్నవరం గ్రామాల మధ్య ఏం జరుగుతుంది? పక్కనున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్కి దీనికి ఏమైనా సంబంధం ఉందా? తెలుసుకుందాం రండి. భోగాపురం ఎయిర్పోర్టుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ఈ భూములపై వారి కన్నుపడింది. అంతేకాదు 500 మీటర్ల దూరంలో 7 స్టార్ హోటల్ నిర్మాణం జరగడంతో ఎలాగైనా ఆ భూములని కాజేయాలని స్కెచ్ వేశారని రైతులతో పాటు విపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. నేను ఉన్నటువంటి ప్లేసు ఈ చుట్టూ కనిపిస్తున్నటువంటిది అటు విజయనగరం, విశాఖ 2 జిల్లాలకు సంబంధించినటువంటి బోర్డర్. విజయనగరం నియోజకవర్గం, భీమిలి నియోజకవర్గం సెంటర్లో ఉన్నటువంటి ప్లేస్. ఇది చూడడానికి విజువల్లో కనిపిస్తుంది కదా, ఇదేదో అడవిలాగా, ఎందుకు పనికిరానటువంటి భూముల్లాగా కనిపించుండొచ్చు. కానీ ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ ఇక్కడే జరుగుతుంది. ఎందుకంటే నేను ఈ ప్లేసు విశాఖపట్నానికి దాదాపుగా 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్కి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది. ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ఈ భూములకి పూర్తి స్థాయి వాల్యూ పెరిగినటువంటి నేపథ్యంలో ఇది ఎన్నో కాంట్రవర్సీలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం ఒక పక్కన, ఈ ల్యాండ్కి సంబంధించి దాదాపుగా 200 ఎకరాల ల్యాండ్ మొత్తం ఇది. ఇందులో చాలా జీడిమామిడి తోటలు ఉన్నాయి, అదేవిధంగా కొబ్బరి తోటలు ఉన్నాయి, రకరకాల పంటలను ఇక్కడ ఉన్నటువంటి రైతులు గత 70 సంవత్సరాలుగా వీళ్ళ సాగు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ అనూహ్యంగా ఇప్పటి వరకు లేనటువంటి సమస్య ఇప్పుడే ఉత్పన్నమైంది, ఇప్పుడే బయటకు వచ్చింది. ఇది ఆ రైతులు ఒక ఉద్యమానికి కోట్ల దాకా వెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి కారణం ప్రభుత్వ భూమి పేరు చెప్పి దాదాపుగా ఉన్నటువంటి 200 ఎకరాల్లో నుంచి 80 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రస్తుతం ఒక ఫిలిం సిటీ కట్టడానికి, అదేవిధంగా ఒక ప్రైవేట్ హోటల్ 7 స్టార్ హోటల్ కట్టడానికి వీళ్ళైతే ఈ భూమిని కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో కొంతమంది రైతులైతే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా బలవంతపు భూసేకరణ చేసేసరికి కొంతమంది అంగీకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా రైతులే. ఎందుకంటే వాళ్ళ పొలాలు పోతున్నాయి. ఇవి అసైన్ ల్యాండ్స్ అని చెప్పినా కూడా గత దాదాపుగా 70 సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటూ వాళ్ళకి డీఫామ్ పట్టాలు కొంతమందికి ఉన్నాయి. ఎందుకంటే 1979 నుంచి దశల వారీగా ఈ పట్టాలని రీసర్వే చేసి ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది. నిన్నటి వరకు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి సిఎస్ జవహర్, మాజీ సీఎస్, ప్రస్తుతం అయితే సిఎస్ జవహర్కి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల అనుచరులు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని కబ్జా చేశారు అనేది, కబ్జా అనే దానికంటే ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని పేర్లు మార్చేసి ప్రభుత్వ పేర్ల నుంచి ప్రభుత్వ భూమిగా మార్చి దీన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే ప్రయత్నం చేస్తారని గత దాదాపుగా 20 రోజుల నుంచి కూడా ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తుంది. దానికి సంబంధించినటువంటి భూములే ఎక్కడ చూసినా సువిశాలమైనటువంటి ప్లేసు, ఎన్నో రకాల పంటలు పండేటువంటి ప్లేసు. దీనికి తోడు ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు కాకపోయినా రానున్నటువంటి 5 నుంచి 10 సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి చాలా వాల్యూ పెరిగే ప్లేస్. దీనికి తోడు ఇక్కడ నేను ఉన్నటువంటి ప్లేస్ నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే సముద్రం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ చుట్టుపక్కల ప్రాంతానికి పూర్తి స్థాయి డెవలప్ ఉండేటువంటి ప్లేస్. ఇట్లాంటి దాన్ని అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులు, పెద్దలు, వాళ్ళకి సంబంధించినటువంటి కొడుకులు, అనుచరులు వీళ్ళందరూ కూడా వచ్చి ఈ భూముల్ని ఆక్రమించడానికి ముందుగా దీనికి రైతుల పేరు మీద ఉన్నటువంటి వాటిని ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కేవలం ప్రభుత్వం పేరు మీదుగా మార్చుకుని వీటిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఆరోపణ అయితే చేస్తున్నారు. ప్రస్తుతం నేను ఈ భూముల్ని చూపించే ప్రయత్నం అయితే బిగ్ టీవీ చేసింది. ఇప్పటి వరకు అసలు ఈ భూములకు సంబంధించినటువంటి ఎక్కడున్నాయి ఏంటి అనేది బాహ్య ప్రపంచానికి తెలియదు. ఎలాంటి భూములు ఇవి, భోగాపురం ఎయిర్పోర్ట్కి ఎంత దూరంలో ఉన్నవి, కట్టబోతున్నటువంటి 7 స్టార్ హోటల్కి ఎంత దూరం ఉన్నవి, ఇవన్నీ ఎవరికి తెలీదు. కానీ దాన్ని
ఎక్స్క్లూజివ్గా చూపించడానికి బిగ్ టీవీ అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో దీని తర్వాత అసలు రైతులు ఏమంటున్నారు, రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఎలా ఉన్నాయి, అంగీకరించినటువంటి రైతులు ఏం చెప్తున్నారు, నిజంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మాజీ సిఎస్ జవహర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా, అసలు రైతులను అడుగుదాం, వాళ్ళ ఒపీనియన్ ఏంటో కూడా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏళ్ల తరబడి నుంచే ఈ భూముల్లో సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామంటున్నారు రైతులు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు కష్టాలు ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జవహర్ రెడ్డి, ఆయన కొడుకు, వారి అనుచరుల పేరు మీద తప్పుడు రిజిస్ట్రేషన్లతో భూములు కాజేస్తున్నారని రైతులు ఆందోళనకు దిగారు. సూర్యుడు నడినెత్తినున్నాడు, ఎండ మండిపోతుంది. అసలు ఒక్క క్షణం నిలబడాలంటేనే ఈ ప్లేస్లో అసలు ఉండలేనటువంటి పొజిషన్. కానీ తమ భూములను కాపాడుకోవడం కోసం కబ్జాకు గురవుతున్నటువంటి భూముల్ని రక్షించండి అంటూ మొత్తం తుడం, అన్నవరం గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు నిరంతరం పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా 2 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు. వాళ్ళ దగ్గర నుంచి తరతరాలుగా వస్తున్నటువంటి డీఫామ్ పట్టాలు, ఆ డాక్యుమెంట్స్ తీసుకుని ప్రభుత్వం నుంచి, మారిన ప్రభుత్వం అయినా సరే మాకు సాయం చేయండి, గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలే మా భూముల్ని కాజేయడానికి వాళ్ళ అనుచరగణంతో వచ్చి మొత్తం భూముల్ని ప్రభుత్వపరం చేయడానికి చూస్తున్నారు. గతంలో ఎన్నోసార్లు మాకు వీటిని పట్టాలు సర్వే చేసి ఇచ్చినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి మేలు జరగలేదు. మారిన ప్రభుత్వం అయినా సరే మాకు మేలు చేయాలంటూ మొత్తం తూడెం, అన్నవరం గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ప్రస్తుతం కనిపిస్తున్నారు కదా, వాళ్ళ పట్టాలు పట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తాత ముత్తాతల దగ్గర నుంచి వస్తున్నటువంటి డాక్యుమెంట్స్ని పట్టుకుని భూముల కోసం పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పటి వరకు ఈ భూములు కోల్పోతున్నామని తెలిసినా కూడా వీళ్ళకి కేవలం సేదాగా ఏదో గ్రామానికి సంబంధించినటువంటి అధికారో, మండలానికి సంబంధించినటువంటి అధికారో, లేకపోతే భూస్వామితోనో వీళ్ళందరూ కూడా పోరాటం చేయాలంటే చాలా ఈజీగా ఉండేది. కానీ ఒక ప్రభుత్వ పరిపాలనాధికారి, ఉన్నతాధికారితో పోరాటం చేయాల్సి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా ఇప్పుడు తీవ్రమైనటువంటి మనోవేదనలో ఉన్నారు. మారినటువంటి ప్రభుత్వాన్ని వాళ్ళ భూములు వాళ్ళకి తిరిగి ఇవ్వమని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒక్కొక్క కేసు అయితే కోర్టులో వేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఈ 2 గ్రామాలకు సంబంధించినటువంటి భూములు ఎంత ఉన్నాయి, దాదాపుగా 200 ఎకరాలు ఉందని చెప్తున్నారు. అంటే ఎందుకు ఈ భూములకి ఇంత వాల్యూ ఉంది, మీ దగ్గర నుంచి తీసుకోవాలనుకుంటున్నది ఎవరు, ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు? ఈ భూములకు వచ్చిన వాల్యూ ఏంటంటే, దగ్గరలో భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది మనకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే కాకుండా ఒక 7 స్టార్ హోటల్ అనేది ఇక్కడ నిర్మించడానికి శంకుస్థాపన కూడా చేశారు. ఇవన్నీ ఇలా ఉంచితే అసలు రైతు అనే దానికి అన్యాయంగా లాక్కోవడానికి ఒక గవర్నమెంట్ అనేది ఏ అధికారంతో లాక్కుండదు అనేది మేము ఆ గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాము. అలాగే మన పాత ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు చాలా అన్యాయంగా రైతుల దగ్గర భూములు లాక్కోవడానికి జవహర్ రెడ్డి అనే సిఎస్ జవహర్ రెడ్డి గారు కూడా దీనికి ప్రతికూలంగా జనాల్ని ఎలాగా మట్టి పెట్టాలని చెప్పేసి జనాల్ని ఎలా ఈ మట్టిలో పాతేద్దామని గట్టిగా అనుకుంటే గానీ వాళ్ళు ఎంత అన్యాయంకి మమ్మల్ని గ్రామానికి సంబంధించి గ్రూపులుగా డివైడ్ చేసేసారు మిమ్మల్ని ఏమన్నా? చాలా అన్యాయంగా గ్రూపులుగా డివైడ్ చేసి డమ్మీ క్యాండిడేట్స్, అంటే భూమికి ఒక హక్కు లేనోడిని ప్రభుత్వం ఏమించి కలెక్టర్ గారు ఎలాగ ఎల్పీసీలు ఇచ్చి వాళ్ళకి ఎలా అన్యాయం చేసిందో తెలియదు. గత ఒక 10 రోజుల ముందైతే మన జనసేన నేత మూర్తి యాదవ్ గారు కూడా కలెక్టర్ గారిని ప్రశ్నించారు. అసలు ఏ ఆధారాలు లేవన్నారు, మీరు రైతుల దగ్గర ఆధారాలు లేకుండా మీరు ఈ రోజు జనాలందరి ఆధారాలు తీసుకొని మేము రైతులకు న్యాయం చేసామన్నారు. నేను ఈ రోజు ఇక్కడ చూస్తే 2 జిల్లాలకు సంబంధించినటువంటి ల్యాండ్స్, అటు విజయనగరం ఇటు విశాఖపట్నం 2 జిల్లాలకు సంబంధించిన, మరి ఒక కలెక్టర్ ఏ విధంగా చేస్తాడు, మిమ్మల్ని ఏ విధంగా అన్యాయం అవుతున్నారు మీరు? మొత్తం మీదుగా ఇది ఒకప్పుడు ఏంటంటే సబ్ డివిజన్ అవ్వకుండా మొత్తం అంతా ఒకే గ్రామంలో ఉండేది. అన్నవరం గ్రామం తర్వాత సబ్ డివిజన్లు అయ్యాయి. సబ్ డివిజన్లు అయిన తర్వాత కూడా ఇది ఒకే గ్రామం మీద మన అన్నవరం గ్రామ పంచాయతీ మీద ఈ మొత్తం 200 ఎకరాలు కూడా ఉండడం జరుగుతుంది. జరిగిన తర్వాత కూడా గత 2014 నుండి 19 వరకు కూడా జనాలు ఇక్కడ ఎవరైతే భూముల్లో ఉన్నారో వచ్చి గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చి కూడా అప్పుడు మీ హక్కులు మీకు ఉంటాయి అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అలాగే ఈ భూములు సర్వే చేసి మీకు ఏమైనా పట్టాలు ఏమైనా ఇచ్చారా పంచాయతీలో? ఇంతకు ముందే పట్టాలు ఉన్నాయి. ఇంతకు ముందే పట్టాలు ఉన్నవి కూడా మమ్మల్ని జస్ట్ ఎవరైతే ల్యాండ్లో ఉన్నారో ప్రజెంట్ మీరు ల్యాండ్లో ఉన్నారా లే అని చెప్పేసి మమ్మల్ని ప్రశ్నించడానికి వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా పంటల్లో ఉండి అన్ని కూడా చూపించడం జరిగింది 2014 నుండి 19 వరకు కూడా. అలాగే మా డాక్యుమెంట్స్ కూడా పరిశీలించారు. ఎప్పుడో 79లో ఇచ్చిన కూడా పట్టాలు కానీ రసీదులు కానీ లేదా అడంగిలు కానీ నా దగ్గర అయితే కొన్ని డాక్యుమెంట్స్ కూడా నేను చూపించడం జరుగుతుంది ప్రభుత్వంకి. అలాగే కలెక్టర్ గారు అసలు మల్లికార్జున గారు సార్ అసలు ఎలాగా అసలు ఎల్పీసీలు ఇష్యూ చేశారని చెప్పేసి నేను సార్ని క్లియర్గా అడుగుతున్నాను. ఎందుకంటే ఈ డీ పట్టాలు అనేవి ఒక ప్రభుత్వం ఇచ్చిన డీ పట్టాలే మొత్తం డిఆర్ నంబర్లతో సహా. అలాంటిది డిఆర్ నెంబర్తో ఉన్నప్పుడు ఎందుకు న్యాయం చేయలేదని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎవరెవరికో న్యాయం ఎందుకు చేశారు?
అసలైన ఇక్కడ రైతులకు సంబంధం లేకుండా బయట వాళ్ళు ఎవరు వచ్చి కబ్జాలు చేస్తున్నారు, వాళ్ళు ఈ భూములన్నింటినీ అరాయించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనక సిఎస్ జవహర్ రెడ్డి ఉన్నాడు అనేది ఆరోపణలు అయితే ఉన్నటువంటి పొజిషన్. అంటే ఆయన ఎప్పుడైనా ఇటు రావడం ఏమన్నా చూసారా? ఆయన అనుచరులు అంటే ఎవరు వచ్చారు? ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ భూములు కబ్జా చేయడానికి వచ్చిన వాళ్ళు? ఈ ప్రాంతాన్ని చూడండి, స్వయంగా గత అన్నవరం సర్పంచులు కానీ లేదా మాజీ సర్పంచ్ కానీ అలాగే ఎంపీటీసీలు అవనియండి, వాళ్ళు కూడా ప్రభుత్వం కొల్లకయ్యి అసలు ఒక సర్పంచ్ అనేవాడు గ్రామంలో ఉన్న ప్రజలకు న్యాయం చేయాలి కానీ ఎవరో ప్రభుత్వంలో ఉన్న సిఎస్ జవహర్ రెడ్డి అవనియండి లేకపోతే కలెక్టర్ గారు చెప్పిన ముందు ప్రజలు ఏమైపోతారో ఆలోచించాలి కదా అసలు ప్రభుత్వం. అలాంటిది ప్రజలకు న్యాయం చేయకుండా వాళ్ళు చెప్పింది ప్రజలను అన్యాయం చేసి ఎవరో డమ్మీ క్యాండిడేట్ ఒక ఆధారం లేనోడు తీసుకొచ్చి రైతుల ప్లేసుల్లో వాడి పేర్లు పెట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసి ఎలా హెల్ప్ ఎక్కడ వాళ్ళు ఆధారం లేనటువంటి వాళ్ళు అంటే ఎక్కడ వాళ్ళు? ఇక్కడ వాళ్ళ లేదా బయట వాళ్ళ? స్వయంగా ఈ పంచాయతీ వాళ్ళే ఎవరికి కూడా ఒక ఆధారం లేదు. ఈ రోజు నేను కూడా కలెక్టర్ గారిని క్వశ్చన్ చేస్తున్నాను, నిజంగా ఆధారం ఉంటే మాత్రం ఈ రోజు నేను ల్యాండ్లోనే ఉంటున్నాను, ఈ రోజు నీ ల్యాండ్లో ఉంటాను, నా దగ్గర ఆధారం ఉంది, వాళ్ళ దగ్గర ఏ ఆధారాలతో మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేశారు? ఒక అన్నవరం తూటా గ్రామాలతో ఎలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ చేసి? ఇప్పుడు గవర్నమెంట్ మారింది, సిఎస్ కూడా లేరు, మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? నేను ఈరోజు ఒకటే అడుగుతున్నాను, నాకు జనసేన నేతలు అవనియండి లేకపోతే నా పవన్ కళ్యాణ్ అన్నగారు అవనియండి అలాగే మా చంద్రబాబు నాన్నగారు అవనియండి, ఈరోజు ఒకటే నేను అడుగుతున్నాను, మీ ఇద్దరు కలిసి మా యొక్క రైతులకి న్యాయం చేయాలి. ఎందుకంటే న్యాయం చేయాలి, అన్యాయంగా న్యాయం చేయమని నేను అడగట్లేదు. స్వయంగా నాకు ఆధారాలు ఉన్నాయి, డిఆర్ నంబర్లు ఉన్నాయి, అలాగే ఒక 24 ఎకరాలకి అడంగులు ఉన్నాయి. ఇది ఎప్పుడు అడంగుల్లో నేను ప్రస్తుతం కూడా చెప్పాలని అడుగుతుంది. అసలు ఈ అడంగులు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది, ఒక ప్రభుత్వ అడంగులు కూడా మీరు దీన్ని దృష్టిలో పెట్టుకోకపోతే అసలు ఎందుకని అని చెప్పేసి నేను క్వశ్చన్ చేయడం కూడా అడుగుతుంది. అలాగని ఇప్పుడు ప్రభుత్వం వచ్చి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి అటు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా మేము మా శిరస్సు వహించి మిక్కిలి ప్రార్థిస్తున్నాం. అంటే ఇక్కడ మహిళా రైతులు కూడా ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్తో. అంటే మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం అడుగుతున్నారు అసలు? వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు మీ భూములు ఇవి మీవి కాదు, ఇక్కడ నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి ఇట్లాంటివి ఏమన్నా చెప్తున్నారా? మిమ్మల్ని ఏమైనా బెదిరింపులకు గురి చేస్తున్నారా? వాళ్ళు వచ్చి మా భూముల్లో స్తంభాలు వేయిపోతుండ్రండి. వేయిపోతే మాకు అయిపోయింది, ఇది మాకు ఎల్పీ నెంబర్లో ఇచ్చారు, ఇది మాది ఈ భూమి అనేసి స్తంభాలు వేయిపోయారండి. వేయిపోతే మమ్మల్ని చంపియండి కానీ మా భూమిలో స్తంభాలు వేస్తే మేము ఒప్పుకోము, చచ్చైనా చచ్చిపోతాం అనేసి మేము. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ భూమిలో ఉన్నారు? అసలు మీకు ఎంత ఉంది? 91 నుంచి ఉన్నామండి మేము. 4 ఎకరాలు ఉందండి మాకు. అంటే వీటికి సంబంధించి డీప్ ఆఫ్ మీ పేరు మీద ఉన్నాయా? అడంగలు పన్ను కట్టిన రసీదులు ఉన్నాయండి. మరి ఇవన్నీ ఉన్నా మీకు ఏమైనా అధికారులు ఏమైనా చెప్పారా అసలు? ఈ భూముల్లోకి వచ్చేటప్పుడు కానీ, ఇట్లా చదువు చేసేటప్పుడు కానీ, లేకపోతే స్తంభాలు పాతేటప్పుడు కానీ? స్తంభాలు చెప్పలేదండి, మామూలు దౌర్జన్యంగా వచ్చి మా భూమిలో స్తంభాలు వేసిపోయారండి. మాకు తుఫాన్లో కూడా మాకు పరిహారం గవర్నమెంట్ వేసిందండి 4 ఎకరాలకి. వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, రసీదులు ఏమైనా ఉన్నాయి మీ దగ్గర? ఉన్నాయండి, పరిహారం తాలూకుది కాగితం ఉందండి మాకు. అంటే వచ్చినటువంటి వాళ్ళు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు అసలు ఎవరు వచ్చారు, ఏంటి, మీ భూములు ఎందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేశారు? అన్నవరం సర్పంచ్, ఎంపీటీసీ, ఆర్ఐ, విఆర్ఓ, పోలీసులు అందరూ వచ్చి స్తంభాలు వేయిపోయారండి. నెక్స్ట్ సర్పంచ్ ఇక్కడ ఉన్నటువంటి మరొక కుటుంబం ఉంది, వీళ్ళందరూ కూడా కలిసి కోర్టులో కేసు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి కేసులు నడుస్తూనే ఉన్నాయి. ప్రభుత్వం అన్యాయంగా తమ భూముల్ని లాక్కుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నత అధికారులు లాక్కుంటున్నారని చెప్తున్నారు. అంటే మీకు సంబంధించి ఎన్ని ఎకరాలు ఉంది, దీనికి సంబంధించి ఎవరు బయట వ్యక్తులు వచ్చారా, లేకపోతే మీ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ మిమ్మల్ని ఏమైనా బెదిరింపులకు గురి చేస్తున్నారా? బెదిరింపులకి గురి చేస్తున్నారు సార్. మాకు 1971లో ఇచ్చారండి, పట్టాలు ఇచ్చారు. అంతకుముందు మా మామ చిన్నగుంటలో మా నాన్నగారు చేసి మా తాతగారు కాడ నుంచి ఉందండి. ఉంటే దాన్ని ఏంటంటే ఇప్పుడు అన్నవరం పెద్దలు, మా ఊరు తూడం పెద్దలు అందరూ కూడా వాళ్ళతో సమ్మక్క అయిపోయి కోర్టులో వేసింది మీకు ఏ ఆధారం లేదు అని చెప్పేసి తంబాలైనాకి వస్తే మేమైతే తంబాలైనాము, మాకు న్యాయం, పౌరుతో న్యాయం చెయ్యాలా. మీ వయసు ఎంత, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ భూమిలో మీరు సాగు చేస్తా ఉన్నారు? అసలు మీకు తెలిసిన దగ్గర నుంచి మీ దగ్గర ఉందా ఈ భూమి? నాకు అప్పుడు 63 సంవత్సరాలు సార్. నేను ఇంత పిల్లడప్పుడు కాడి నుంచి మాలోనే ఉందండి ఇది. మా నాన్నగారు ఇప్పుడు చనిపోయినారు, మా చనిపోయిన కాడి నుంచి మా నాన్నగారు ఏమో మా తాతగారు మా నాన్నగారు కోప చెబితే మా నాన్నగారు మా కోప చెబుతారు సార్. అప్పటి నుంచి మాకే ఉందండి. ఇప్పటికి వచ్చి అవ్వబడి వచ్చి బెదిరెట్టలేదు. ఇప్పుడు ఇదండి ఇక ఈ మధ్యలో వీళ్ళు వచ్చే బెదిరెట్టారండి ఈ పౌరత్వం వచ్చే. సో ఇప్పుడు మరి ప్రభుత్వం మారింది, ఏమన్నా అడుగుతున్నారా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని కానీ ఏం చెప్తున్నారు? ప్రభుత్వం మరి మాకు న్యాయం చేయాలని అడుగుతున్నామండి. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే మాకు న్యాయం చేయాలండి, అది దాని గురించి అడుగుతున్నామండి. అంటే ఇక్కడ కేసుకు సంబంధించి కీలకంగా అంటే ఎన్ని ఎకరాలకి ప్రస్తుతం కోర్టులో వేయడం జరిగింది? పక్క నుంచి 7 స్టార్ హోటల్స్, పక్క ఎయిర్పోర్టు, వీటి నిర్మాణం అయితే ఒకటి స్టార్ట్ అయింది, ఇంకోటి అయితే జరుగుతున్నటువంటి
భూమి వాల్యూ కూడా పెరిగింది. అంటే బయట వ్యక్తులు ఎవరన్నా ఇక్కడికి వచ్చి బెదిరింపులకు గురి చేస్తున్నారు ఏంటి అసలు, ఎందుకు ఇప్పుడు ఈ తెర మీదకి వచ్చింది? ఒక్క నిమిషం సార్. అయితే ల్యాండ్ పూలింగ్ కోసం నోటిఫికేషన్ ఇచ్చారండి. ఈ ల్యాండ్ పూలింగ్ మాకు డీ పట్టాలు ఉన్నాయి, మాకు ల్యాండ్ పూలింగ్ ఇష్టం లేదని చెప్పేసి రైతులు నన్ను ఆశ్రయించారండి. నాది ఇదే విలేజ్, నాకు దీని మీద కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి రైతులు నా దగ్గరికి వచ్చారు. నేను హైకోర్టు అడ్వకేట్కి వీళ్ళకి సిఫారసు చేశాను. వీళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ అంటే వీళ్ళు పన్ను కట్టిన రసీదులు, వీళ్ళకి గతంలో 79, 91లో కూడా డీ పట్టాలు ఇచ్చారండి, ఎస్ఐన్ పట్టాలు ఇచ్చారు. ఈ ఎస్ఐన్ పట్టాలు కూడా కొంతమందికి రైతులకు ఉన్నాయండి. ఈ ఎస్ఐన్ పట్టాలు ఆధార్ చేసుకొని హైకోర్టుని అప్రూవ్ చేవారండి 2020లో అప్రూవ్ అయితే 3 ఫ్యామిలీలు ఇవ్వండి. తర్వాత మొత్తంగా 7 ఫ్యామిలీలు హైకోర్టులో కేసు వేశారు సార్. కేసుకు సంబంధించిన అన్ని కేసులు కూడా ఉన్నాయి సార్. అంటే ముఖ్యంగా ఇక్కడ చూస్తే వీళ్ళు కేసు వేయడానికి లేదా పోరాటం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఏ ఆధారాలతో ఈ భూములు మీవి కాదని స్తంభాలు పాతడం కానీ, ఆ వచ్చినటువంటి వాళ్ళు ఈ ప్రాంతం వాళ్ళేనా ముఖ్యంగా? అంటే వీళ్ళకి సంబంధం లేదు, స్వయానా సిఎస్ జవహర్ అనుచరులే దీన్ని కబ్జా చేస్తున్నారు, భూములు లాగేసుకుంటున్నారు, ఇది ప్రభుత్వ భూమి అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మీరు ఏ విధంగా చెప్తారు దీన్ని? ఇది చేయడానికి మాత్రం జంక లేదండి. రౌడీ చేసి లాక్కోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. దానికి మేము అడ్డుపడ్డాం, మొన్న పెద్ద గొడవ చేసాం. కానీ మరి ఏది ఏమైనా మరి వదలలేదండి మేము. అదేదో డిపార్ట్మెంట్లు కూడా రప్పించారండి, పోలీసులు కూడా రప్పించారు. అయినప్పటికీ మేము వదలలేదు, ఎవరికి జంకలేదు, పోరాడితే వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా చూసుకొని మేము వెళ్ళిపోయాము. మీడియాని రప్పించాము, ఈనాడు పేపర్ని రప్పించాము. అంటే ఇక్కడ చూస్తే దాదాపుగా ఒక పక్కన కొబ్బరి తోటలు ఉన్నాయి, జీడి తోటలు ఉన్నాయి, రకరకాల పంటలు పండుతున్నాయి. ఇన్ని సంవత్సరాల నుంచి పంటలు పండించుకుంటున్నారు, ఒక పక్క నుంచి డీఫామ్ పట్టాలు ఉన్నాయి. ఎందుకు ఇంత సడన్గా ఈ భూముల మీద ప్రేమ పుట్టింది అనుకుంటారు? ఎందుకు అనుకుంటా అంటే ల్యాండ్ పూలింగ్ కోసం అని పేరు చెప్తే పెద్దవాళ్ళు ఈ ల్యాండ్ అత్యంత విలువైన ల్యాండ్ కాబట్టి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, బీచ్ ఉంది, 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్ ఉన్నాయి కాబట్టి పేదవాడి దగ్గర తక్కువ రేటుకి కొట్టేయాలని ఆలోచన చేశారు. ఇది నచ్చని రైతు కోర్టుకు వెళ్ళారు. అయితే దీనికి ఈ రైతులు ఏ విధంగా కూడా లొంగట్లేదని చెప్పేసి బినామీల పేర్ల మీద కొత్త జీవో ఇస్తూ ఈ భూమి మాది అయిపోయింది, కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చేసారు, ఈ భూమికి మీకు సంబంధం లేదని చెప్పేసి ఈ భూమికి హక్కు లేని రైతుల చేత ఈ విలేజ్లో ఉన్న పెద్ద వాళ్ళు బినామీలుగా సృష్టించి, ఈ తూడంలో కొంతమంది పెద్దల్ని, అన్నవరంలో కొంతమంది పెద్దలు బినామీలుగా ఏర్పాటు చేసి వీళ్ళు ఉన్నత అంటే కలెక్టర్ గారు, సిఎస్ జవహర్ రెడ్డి గారు, నెక్స్ట్ ఇంకా ఉన్నతాధికారులు కూడా మొత్తం ఈ ల్యాండ్ని ఎలా కొట్టేయాలనే ఉద్దేశంతో కూడా రకరకాలుగా ఇక్కడున్న మా రైతుల దగ్గర కూడా ఎవరైతే కొనుక్కున్నారో ఆ వ్యక్తులు వచ్చి రకరకాలుగా ప్రలోభ పెట్టారు. మీకు 50 ఇస్తాం, 60 ఇస్తారు, ఏదైనప్పటికీ కోర్టులో ఉంది సార్, మేము హైకోర్టు లాయర్ గారు చెప్పినట్లే వింటాము, కోర్టులో ఉన్నాం, మేము చిన్నప్పటి నుంచి ఉన్నాం కాబట్టి ఈ భూములు మేము ఇవ్వమని చెప్పేసి అంటే వాళ్ళు కొత్తగా ప్లాన్ చేసి ఈ రైతులకు తెలియకంటే అడంగలు మార్చేసి కొత్త జీవో ప్రకారంగా ఇచ్చేసి ల్యాండ్ కొత్త సర్వే నెంబర్లు ఇచ్చేసి వాళ్ళు చేసుకున్నారు. ఈ భూమి మాదే, మీరు ఎన్ని సంవత్సరాలు మీకు డీ పట్టాలు ఉన్నప్పటికీ కూడా, హైకోర్టులో కేసులు ఉన్నప్పటికీ కూడా ఏవి చెల్లుబాటు కాదు, మా కొత్తగా జీవో ఇచ్చారు కాబట్టి కలెక్టర్ గారు జీవో ఇచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చారు, అంటే రెవెన్యూ ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు మాకు సహకరిస్తున్నారు కాబట్టి మీకు ఏ విధమైన హక్కులు లేవన్నది వాళ్ళ వాదన. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మీతో మీ భూములు కబ్జా చేయడానికో కాజేయడానికో ప్రయత్నించినటువంటి వాళ్ళు ప్రభుత్వం మారిపోయింది, అధికారులు ఎవరూ లేరు, ఇప్పుడంతా కొత్త ప్రభుత్వం, కొత్త అధికార యంత్రాంగం, ఇదంతా మారినటువంటి పొజిషన్. ఇప్పుడు ఏం చేయదలిచారు? డిమాండ్ ఏంటి? నేను అంటే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘ అనుభవం ఉంది సార్. ఆయనకి ఈ ల్యాండ్ విషయం మీద 33,000 ఎకరాలు రైతు తాలూకు బాధ, ఒక 60-70 సంవత్సరాలు ఒక రైతు ల్యాండ్ని అంటే ప్రభుత్వం ల్యాండ్ అయినప్పటికీ సాగు చేసుకొని వాళ్ళ కుటుంబాలు ఇంచుమించు 3 తరాలుగా బతుకుతున్నాయి కాబట్టి వీళ్ళ బాధలు అన్నది వాళ్ళకి తెలుసు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు కూడా వ్యవసాయం చేస్తారు కాబట్టి ఆయనకు కూడా వ్యవసాయం గురించి తెలుసు కాబట్టి, రైతు తాలూకా బాధ తెలుసు కాబట్టి 3 తరాల నుంచి ఉన్న వ్యక్తులు వచ్చిన భూమిని అలాగా కాజేయడం కరెక్ట్ కాదు. మా పక్కనే భూసేకరణ చట్టం అంటూ ఒకటి ఉంది, ఎయిర్పోర్ట్కి తీసుకున్నారు. డీ పట్టా భూములకు అయినప్పటికీ ప్రభుత్వం ప్రకారంగా డీ పట్టా అంటే ఆ జీవో ప్రకారంగా భూమిని స్వాధీనం చేసుకున్నారు. అంతేగాని అక్రమంగా రైతులు ఉన్నప్పటికీ అక్రమంగా చేసుకోలేదు. ఒకవేళ నిజంగా ప్రభుత్వానికి ఏదైనా అవసరం ఉంటుంటే ఆ జీవో ఇచ్చి ప్రభుత్వ అవసరాలకి ల్యాండ్ అవసరం ఉంది, దాని ప్రకారంగా తీసుకోవాలి తప్పితే రైతుకి న్యాయం చేయవలసిందిగా, రైతుకి మంచి చేయవలసిందిగా మేము సీఎం గారిని, వీలైతే పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కోరుతాను న్యాయం చేయవలసింది. అంటే మొత్తానికి ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, వాళ్ళ అనుచరగణం ఇక్కడ విలువైనటువంటి ఇప్పుడు కోట్ల రూపాయలు వాల్యూ ఉన్నటువంటి ఈ భూములన్నింటినీ కూడా అసలు ఎలాంటి ఆధారం లేకుండా కుమ్మక్కై కొంతమంది పేరు మీద తప్పుడు ఆధారాలు సృష్టించి కాజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆరోపిస్తున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీళ్ళందరూ కూడా మా రైతుల బాధను ఒక్కసారి గమనించి ఖచ్చితంగా మా భూములు మాకు తిరిగి అప్పగించాలి, మాకు న్యాయం చేయాలని ఇక్కడ ఉన్నటువంటి రైతులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే చూస్తూ ఉన్నాం.
రైతుల భూములను లాక్కోవడానికి ఏకంగా స్తంభాలు పాతి కంచెలు ఏర్పాటు చేశారు. కొన్ని భూములకైతే ఇప్పటికే ఫెన్సింగ్ కూడా వేసేశారు. అడ్డొచ్చిన మహిళలను దాడులు చేసే ప్రయత్నం కూడా చేశారు. సమీపంలో అన్నవరం తోడం గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజల భూముల్ని, అంటే ఇది ప్రభుత్వ భూమి అంటే చెప్పు, వీళ్ళ దగ్గర డీఫామ్ పట్టాలున్నా కూడా అధికారులు కొంతమంది మోకల్ని వెంటేసుకుని వచ్చి ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినటువంటి ప్లేస్ ఉన్నటువంటిది ఇది. దాదాపుగా ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలోనే సముద్రం ఉంది, ఆ సీ వ్యూ కనిపిస్తుంది. ఆ కనిపిస్తున్నటువంటి వైట్ స్తంభాలన్నీ కూడా మిగిలినటువంటి కొంతమంది రైతుల్ని బలవంతంగా వాళ్ళని భయపెట్టి అక్కడ ఆ స్తంభాలను అయితే అంగీకరించి రాయించుకునేలాగా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని కంటిన్యూగా 200 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు ఇవన్నీ మొత్తము స్తంభాలు వేయడానికి ఇవన్నీ పాతుకుంటూ వచ్చారు. కనిపిస్తుంది కదా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ప్లేస్ని కనుక చూస్తే ఇవే ముఖ్యంగా ఈ గోతులన్నింటినీ కూడా ఇలా పొడవునా కూడా తీశారు. అంటే పట్టా ల్యాండ్స్ కాకుండా ఉన్నటువంటి వాటికి సంబంధించి ప్రభుత్వ భూమి, వీటిని మీకు సంబంధం లేదు, ఈ ప్రభుత్వం మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని ఇలా భయపెడుతున్నటువంటి నేపథ్యంలో చాలామంది మహిళలు దీన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. స్తంభాలు పాతుతూ ఉంటే మా రోజు ప్రత్యక్షంగా నువ్వు ఉన్నట్టు చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే చాలా పెద్ద గొడవ జరిగింది స్తంభాలు పాతున్నట్టు. అంటే ఏం జరిగింది, ఎంతమంది వచ్చారు, ఏం చేశారు? స్తంభాలు పాతిపోయారండి. నేను ఒప్పుకోలేదు, చచ్చిపోతాను కానీ నేను ఒప్పుకొని అన్నానండి. ఆర్ఐ గారు, విఆర్ఓ గారు, పోలీసులు, అదే అన్నవరం పెద్దలు అందరూ వచ్చారండి. కానీ ఇక్కడ మీ చేతిలో పట్టాలు, అందరి చేతిలో చూస్తుంటే పట్టాలు ఉన్నాయి, అయినా కూడా ఎందుకు అధికారులు కోర్టు నుంచి మేము తెచ్చుకున్నామండి, ఆర్డర్ తెచ్చుకున్నా టైం అయిపోయింది అనేసి ఆర్ఐ గారు అన్నారండి. అన్నా మేమైతే ఒప్పుకోలేదండి. నేను 91 నుంచి నేను భూమి మీద ఉన్నాను, ఈ భూమి పండించుకొని నేను ఉన్నాను, నేనైతే ఒప్పుకొని చచ్చిపోతాను కానీ నేనైతే స్తంభం అయినవను అని నేను గట్టిగా. మీ మీద ఎవరన్నా కొట్టడానికి కానీ దాడి చేయడానికి కానీ ఎవరు వచ్చారా? రౌడీలు వచ్చారు కానీ మేము గట్టిగా ఎదుర్కోవడం వల్ల వాళ్ళు మా మీదకి రాలేదండి, జంకారండి. ఇప్పుడు ఈ ఉన్నటువంటి ప్లేస్ నుంచి, అంటే ఇక్కడ స్తంభాలు వేస్తూ గోతులు తీస్తూ ఆ స్తంభాలు పాతడానికి ప్రయత్నం చేసినటువంటి ఈ ప్లేస్ నుంచి దాదాపుగా నా చెయ్యి, అంటే చూడొచ్చు, చెయ్యి నేను చూపిస్తున్నటువంటి వైపు నుంచి అక్కడ కొబ్బరి తోట ఉంది. కొబ్బరి తోట ఒక దాదాపుగా 100 అడుగుల పొడవు ఉంటుంది. దాని తర్వాతనే 7 స్టార్ హోటల్ నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన ఇప్పుడే చేశారు. అంటే 7 స్టార్ హోటల్ లాంటి వీటన్నింటినీ ఇక్కడ వీళ్ళు శంకుస్థాపన చేసి నిర్మాణాలకి చేయడం, 2 కిలోమీటర్ల దూరంలోనే ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం, కేవలం కిలోమీటర్ దూరంలోనే ఈ బీచ్ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కోట్ల రూపాయల విలువైన భూములుగా మారిపోవడంతో దీన్ని అన్యాక్రాంతం చేయడం కోసం, దీన్ని ఆక్రమించుకోవడం కోసం అనేక మంది ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసి వీళ్ళని బెదిరించి భయపెట్టి స్తంభాలు పాతి దీన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని గ్రామస్తులు అయితే ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి, మా భూములు మాకు తిరిగి ఇవ్వాలి, మాకు తగిన న్యాయం చేయాలని వీళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కాగా చంద్రబాబు, పవన్లపై తమకు నమ్మకం ఉందని, భూములను పరిశీలించి తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. మరి మాజీ సీఎస్ జవహర్ రెడ్డి నుంచి ఆ భూములకు విముక్తి లభిస్తుందా లేదా అనేది చూడాలి. భూమి మాది, తరతరాలుగా సాగు చేసుకుంటుంది మేము. ప్రభుత్వాలు మారినప్పుడు, ఉన్నతాధికారులు కొత్తగా ఛార్జీ తీసుకున్నప్పుడు ఈ భూముల మీద కన్నేసి కాజేయాలని చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకో, ఖబర్దార్, ప్రాణాలైనా వదులుతాం కానీ భూములు మాత్రం వదలమని ఈ గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అరుణ్తో రాజు, బిగ్ టీవీ, విజయనగరం, విశాఖ జిల్లా.